ఓం నమో విఘ్నేశాయ. ఇప్పుడు మనం తెలంగాణ తొలి వినాయక క్షేత్రం గురించి తెలుసుకుందాం. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతియే. ముందుగా మనందరం పూజించేది ఆదిదేవుడు వినాయక స్వామి. కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించే వినాయకుని పూజ జరపకుండా ఏమీ చెయ్యం. అలాగే దేశంలో పేరు పొందిన వినాయక క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో తెలంగాణలో స్వయంభూగా వెలసిన తెలంగాణ తొలి వినాయక క్షేత్రంగా కొనియాడబడుతుంది రీజింతల్ వినాయక దేవాలయం. ఈ ఆలయం 1800 సంవత్సరం నాటిదని అంటారు. ప్రస్తుతం ఈ గుడి కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం రేజంతల్ గ్రామంలో ఉంది ఈ ఆలయం. జహీరాబాద్ పట్టణానికి సమీపంలో సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వినాయక స్వామి ప్రత్యేకతలు: స్వామివారి విగ్రహానికి సింధూరం పూయడం వల్ల ఆంజనేయ స్వామి విగ్రహంగా పోలి ఉంటుంది. విగ్రహం పైన సువర్ణ రజిత మకర తోరణాలు ఆకర్షణీయంగా ఉంటాయి. స్వామివారికి బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. భక్తుల యొక్క నమ్మకం స్వామిని దర్శిస్తే కష్టాలు తొలగుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని అంటారు. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతం ఇది. అప్పుడు శివరాం పంతులనే యాత్రికుడు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకొనగా ఆయనకు ప్రశాంతత లభించగా తపస్సు చేసి ఉంటుండగా వినాయక స్వామి ఉనికిని తెలియజేసి తనకు పూజాధికారులు నిర్వహించమని ఆదేశించాడు. అలా బాహ్య ప్రపంచంలోకి వచ్చింది ఈ ఆలయం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే స్వామివారి ఏటేటా పెరుగుతుందని అంటారు. మొదట్లో 2.5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు విగ్రహము ప్రస్తుతం 5.5 అడుగుల ఎత్తు 6 అడుగుల వెడల్పు ఉంటుందని అంటారు. ఇక్కడ గణేశుడు దక్షిణాభిముఖంగా ఉండటం ఓ ప్రత్యేకత. సంకట చతుర్థి మంగళవారం కలిసి వస్తే భక్తులు పోటెత్తుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఓం నమో గణేశాయ నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.